మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మూసీ డెవలప్మెంట్ కింద 1000 కోట్లు లోన్ తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు. హైదరాబాద్ నోవెటెల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. Lakhs of people, cancer, other diseases like anything, any disease. I am from Nalgonda district. I elected 6 times continuously as MLA and MP. This is the 6th time. మీరు అక్కడ ఎక్కడ స్మెల్ ఏ విలేజ్కి వెళ్ళినా మీరు యూ కాంట్ స్లీప్ ఫర్ 1 hour. ఇంతంతలా మస్కిటోస్ స్మెల్, ఆల్మోస్ట్ డ్రైనేజ్ స్మెల్, ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఫ్రమ్ నాచారం, జీడిమెట్ల, చౌటుప్పల్, పోచంపల్లి, ఆల్ ఫార్మసిటికల్ కంపెనీ వేస్టేజ్ అంతా కూడా హైదరాబాద్ వితౌట్ ట్రీట్మెంట్ వాటర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ ఆర్ అదర్ పార్ట్స్. ఇవన్నీ కూడా నల్గొండకు వచ్చి 30-40 lakhs సఫర్ అవుతుంటే మా గవర్నమెంట్, మీ మినిస్టర్స్, సీఎం గారు ఒక ప్లాన్ చేసుకున్నాం. ఇది 20, 30, 40,000 crores సబర్మతి, నమామి గంగా లాంటి ప్రాజెక్ట్ క్లీన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? టుమారో వీఆర్ టూరింగ్ దట్ మూసీ ఏరియా విత్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ విత్ లోకల్ పబ్లిక్. అక్కడ ఉండే వాళ్ళతో కూడా వాళ్ళే చెప్తున్నారు మీరు చేయండి సార్. సమ్ 2-3% మీన్స్ 10,000, 20,000 వాళ్ళకు రిహాబిలిటేషన్ చేయడం, ఇల్లు కట్టించడం, క్లీనింగ్ చేయడం. అంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతలేదు. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు డిమార్క్ చేసినారు, ఆయన స్టార్ట్ చేస్తున్నారు మూసీ డెవలప్మెంట్ ఫండ్ అని. జైకాతో కూడా 1000 crores అడ్వాన్స్ లోన్ కూడా తీసుకున్నాం. ఈరోజు మేము మార్కింగ్ చేసి మేము చేద్దామంటారకే ది స్టార్టెడ్ ద ఎడ్యుకేషన్. అందుకనే ఇప్పుడు మనం నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా కూడా మనం ఎందుకు ఇంకా ఫాస్ట్గా డెవలప్ కావలేకపోతున్నాం అంటే, పొలిటికల్గా మనం ఎన్ని మంచి పని చేసినా తిట్టే వాళ్ళు తిడుతుంటారు, చేసేవాళ్ళు చేస్తుంటారు. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ హెల్త్ అండ్ సిటీ లైక్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors. They are not looking after what happened next election, what result next election, public क्या सोचेंगे, कौन गालियाँ, कोई ना कोई तो भाई सब जने तो उसको, जब केसीआर साहब मौलाना सागर कलेक्शन बने थे थोड़े लोग गड़बड़ करे, वो बनाया गिर गया, 2 लाख पानी में चले गए. वो केटीआर साहब बोलते हैं वो 1.5 लाख करोड़ कई को लगा दे. अगर डीपीआर एस्टिमेशन ही नहीं बना है, STR planning how many houses is going, how to replace the houses outside the city, giving 2 bedroom. I am also civil engineer. We are working on that. Not yet prepare the estimate. వాళ్ళు కావాలని బ్లేమ్ చేయాలని చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీని క్లీన్ చేస్తాం. మూసీ క్లీన్ చేసిన తర్వాత ఒక టూరిజం ప్లేస్ లాగా అవుతుంది. లైక్ సబర్మతి, నమామి గంగా ఆర్ తేపీ రివర్, ఆ మోడల్లో చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్స్ హైదరాబాద్ గేమ్ చేంజర్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాదాపు 30 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. 50% తెలంగాణను కవర్ చేస్తుందన్నారు మంత్రి. వచ్చే నవంబర్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఇక 100 ఎకరాలలో కొత్త హైకోర్టును నిర్మించబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ నోవెటెల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ దట్ కమ్స్ అండర్ మై డిపార్ట్మెంట్ R&B, funded by national government, National Highway Department, Honorable Gadkari ji sanctioned total burden of that cost, including land. It comes under almost 28,000 crores, means 30,000, 4 billion project. Actually today 11:30 they have the meeting, tomorrow we have the one more meeting. By November we are calling the tenders for the regional ring road. It covers 50% of the Telangana, is a game changer, super game changer for the Hyderabad. After completion of the regional ring road, 394 kilometer stretch with international standards, we are starting by November or December first week.